ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం. ఎందుకంటే బాబా సరస్వతీదేవినే మన చేతికిచ్చి, సరస్వతీదేవి కటాక్షం మీతో ఎప్పుడూ ఉంటుందని చెప్పి వారు స్వయంగా వారే సరస్వతి ఓంకార వీణను చేతబుట్టి మనకు అందించినటువంటి గొప్ప విజ్ఞాన భాండాగారం శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత ఎప్పుడూ మనతో ఉందంటే సరస్వతి మనతో ఉండి మన జీవితాన్ని నడిపిస్తుంది. ఈరోజు సమాజంలో లక్ష్మి ఉంటే గౌరవం ఉంటుందేమో, కానీ సరస్వతి మన వెంట ఉంటే అంతకు మించినటువంటి గౌరవం మనకుంటుంది. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళండి, ఒక 100 మందిలో మనం ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు పరిచయం చేస్తారు, వీరు సాయి భక్తులట, వీరికి సాయిబాబా అంటే ఇష్టమట అని చెప్పి. ఇంతకంటే గౌరవం ఏం కావాలి? లక్ష్మి కలిగినటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉండవచ్చు, కానీ వారికి గౌరవము చాలా చిన్న డొమైన్లో ఉంటుంది, అంటే వారి పరిచయస్తుల డొమైన్లోనో బంధువులలోనో ఉంటుంది. కానీ ఎవరైతే విజ్ఞాన గనిని చేదబట్టుకొని ఆ విజ్ఞాన గని ఇచ్చినటువంటి బాబా పట్ల అనన్యమైనటువంటి శరణాగతి కలిగి ఉంటారో మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈరోజు మనకు ఉంటుంది. ఎందుకంటే శ్రీ హేమాడ్ పంత్ రాస్తారు, సాయియే సరస్వతి ఓంకార వీణను చేతబూని నాచే వారి కథామృతాన్ని రాయించుకుంటున్నారని చెప్పి. ఇది అక్షర సత్యం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత సాక్షాత్తు సరస్వతీదేవియే. సరస్వతీదేవితో పాటు పెద్ద జ్ఞాన భాండాగారం ఈరోజు మన జీవితాలకు శ్రీ సాయి సచ్చరిత. మీరందరూ గమనించి ఉంటారు, ఒకవైపు బాబాను పెట్టాను, ఒకవైపు అమ్మవారిని పెట్టాను, మధ్యలో అగ్రపీఠం సచ్చరితకు వేయడం జరిగింది. ఎందుకంటే అది లేకపోతే జ్ఞానం లేదు బాబా మార్గంలో, అదే జ్ఞానాన్ని మనకు ప్రసాదించేటువంటిది. కాబట్టి అంత అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాన్ని సాక్షాత్తు సరస్వతిని మనందరికీ అనుగ్రహించినటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకు ఎల్లవేళలా మనము కృతజ్ఞులమై ఉండాలి. అందుకనేమో బాబా ఈ అద్భుతమైనటువంటి పర్వదినాన ఇక్కడ వచ్చి కూర్చున్నారు. బాబా వద్ద నుంచి మనం పొందేటువంటిది బాగా గమనిస్తే, మనము ఏ ఆలోచనతో ఉంటామో, ఏ బుద్ధితో ఉంటామో అదే మనకు ప్రసాదిస్తారు. ఎందుకనంటే అనేక పర్వదినాలు ఉన్నాయి. గురు పౌర్ణమి ఉంది, బాబాగారి మహాసమాధి ఉత్సవం రోజు ఉంది, షిరిడీలో జరిగేటువంటి శ్రీరామనవమి. ఈ పర్వదినాల్లో ఏదో ఒక పర్వదినాన బాబాగారి ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది, అది గొప్ప పర్వదినం కదా అని అనుకున్నాం. కానీ బాబాగారు మాకు తెలియకుండా ఏ పనైతే మేము చేస్తున్నామో, ఏ విజ్ఞానాన్నైతే జ్ఞానాన్నైతే ఒక 5 సంవత్సరాల క్రితం, అంటే 5 సంవత్సరాలుగా అందిస్తున్నామో, అదే రోజు మీరు చేస్తున్నటువంటి పనికి చిహ్నంగా నేను ఇక్కడ వచ్చి కూర్చుంటానని చెప్పి జ్ఞాన సరస్వతీదేవి జననాన వారు ఇక్కడ కూర్చున్నారు. అంటే మనం ఏం చేస్తున్నామో మన యొక్క పనిని బట్టి, మన యొక్క బుద్ధిని బట్టి, మన యొక్క ఆలోచనను బట్టే ఆయన యొక్క అనుగ్రహం ఉంటుందనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఎందుకంటే బాబా మార్గము సాధారణమైనటువంటి భక్తి మార్గం అయితే కాదు. కేవలము మనం భక్తిలో ఒక పూజనో, ఒక నమస్కారాన్నో, లేకపోతే ఒక నైవేద్యాన్నో, ఇంత మట్టికే మనం బాబా భక్తికి పరిమితమైతే అది సరైనటువంటిది కాదు. ఆయన తత్వాన్ని అన్వేషించి దాని పట్ల నిరంతరము కూడా చింతన చేస్తూ, స్మరణ చేస్తూ ఉండడమే అసలైనటువంటి భక్తి. అందుకనే బాబా మనందరినీ కూడా జ్ఞానవంతులుగా తయారు చేయడానికి, ఒక సుశిక్షితులుగా మనందరినీ కూడా సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉంచడానికి. ఎందుకంటే ఇతరులకు లేనటువంటిది బాబా భక్తులుగా మనకు అనేకమైనటువంటి సులక్షణాలు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి. ఇతరులకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మార్గంలో ఉండి బాబా చెప్పినటువంటి దాన్ని మనం అనుసరిస్తూ, ఆచరిస్తూ మన జీవితంలో దానినే మన జీవనానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలుగా మనం ఎంపిక చేసుకుంటాం. అందులో ప్రధానమైనటువంటిది బాబా చెప్పినటువంటిది పరనింద చెయ్యం. మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం అస్సలు కలిగి ఉండం. మనం అందరినీ కూడా ప్రేమించే గుణం. ఈ 3 సూత్రాలు ఎక్కడ ఏ కళాశాలలో మనకు బోధించినా అవి వంటపట్టవు. చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉంటారు మాస్టర్లు,
అరే మంచి బుద్ధిని కలిగి ఉండాలరా, పక్కవాడి పట్ల ప్రేమ కలిగి ఉండాలరా, ద్వేషం కలిగి ఉండకూడదంటే బుద్ధి వచ్చి సద్గురువు పాదాలు పట్టిన తర్వాతనే ఈ 3 అర్థమవుతాయి. ఈ 3 సుగుణాలు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. మనందరినీ కూడా బాబా అదృష్టవంతుల్ని చేశారని చెప్పే మనమందరం కూడా భావించాలి. ఇంకొకటి, ఆయన కేవలం మనకు కొడుకుల్లో బిడ్డల్లో ఉద్యోగాలను అనుగ్రహించడానికి వచ్చినటువంటి వారు కాదు. ఆయన గొప్ప స్వర్ణయోగి. ఇనుప ముక్క లాంటి మనందరినీ కూడా పరిసవేది తాకినట్టు తాకి ఆయన మనల్ని కూడా బంగారంగా మారుస్తారు. మీరు బాబాతో ఉన్నటువంటి భక్తులను గనక చూసినట్టయితే, ఆ రోజుల్లో కూడా భక్తులు మూఢభక్తిలో ఉండేటువంటి వారు, రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉండేటువంటి వారు. కానీ బాబాను చేరిన తర్వాత దాస్గన్ మహారాజ్ రాసుకుంటారు, ఇనుప ముక్క లాంటి ఈ దాసుల్ని ఆ స్వర్ణయోగి బంగారంగా మార్చారని చెప్పి. ఎందుకంటే చూడండి, మనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము అందరిలో ఉంటుంది, అది అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది. దాస్గన్ మహారాజ్ గారి జీవితాన్ని కూడా చూసుకుంటే, దాస్గన్ మహారాజ్లో గొప్ప పాండిత్యం ఉంది. ఆ పాండిత్యం అంతా ఎటువైపు వెళ్తుంది? ద్వంద్వార్థాలతో కూడినటువంటి లావణీలు రాయడానికి వెళ్తుంది. కానీ సద్గురువు ఏం చేశాడు? అతనిలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి దానిపైన మొలిచినటువంటి అజ్ఞానాన్ని తొలగించి, గను నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కాదు, నువ్వు చేయాల్సినటువంటి పని మరొకటి ఉంది అని చెప్పి మహాత్ముల చరిత్రలు రాసేటువంటి పనిలో పెట్టారు. అద్వితీయమైనటువంటి కీర్తనలు చేసే పనిలో పెట్టారు. దాస్గన్ మహారాజు ఎంత జ్ఞానవంతుడయ్యాడు, ఎంత పూజనీయుడయ్యాడు అంటే, మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తట్టిలేపేటువంటి శక్తి ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించలేం. ఎందుకంటే అది అజ్ఞానంతో కప్పిబడి ఉంటుంది. కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించుకునేటువంటి దానికి సద్గురువు పాదాలు మాత్రమే శరణ్యం అని చెప్పి మనకు అనేక సందర్భాల్లో బాబా రుజువు చేశారు. బాబా తను మనకు అందించినటువంటి జ్ఞాన ప్రవాహిని అయినటువంటి సచ్చరిత ద్వారా ఎంత అద్భుతమైనటువంటి పాఠాలు మనకు చెప్తారు. ఈరోజు చాలామంది సాయి భక్తుల కుటుంబాల్లో పిల్లలకు సంబంధించి పరీక్షల విషయంలో, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో, ఎంట్రన్స్ విషయంలో నాకు తెలిసి 100కు 80% మంది సాయి భక్తులు ఏం చేస్తారో తెలుసా? వెంటనే సచ్చరిత తీసి బాబు టెండూల్కర్ కథ చదువుతారు, శవాడే కథ చదువుతారు. ఆ కథను చదివి గొప్ప స్ఫూర్తిని వారు నింపుకోగలుగుతారు. ఎంతోమంది ఆత్మస్థైర్యం లేనటువంటి పిల్లలు ఒక్క బాబు టెండూల్కర్ కథ చదువుకొని ఆత్మస్థైర్యంతో ఏ విధంగా వారు పరీక్షలను ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఎంత ప్రయోజకులు అయ్యారని చెప్పి. ఒకరోజు షిరిడీలో నందాదీపం దగ్గర ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి, సార్ నేను వరాల్ సాయి మందిరానికి వచ్చాను, మీరు చెప్పారు బాబు టెండూల్కర్ కథ చదువుకోండి అని చెప్పి. ఎందుకంటే మావాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయడమే కష్టమైన పని. కాబట్టి ఆ అన్ని సబ్జెక్టులు క్లియర్ చేస్తే మా వాడిని ఎంఎస్ కోసం అమెరికాకు పంపాలనుకున్నాను. నేను కలలు కంటున్నాను కానీ అది సాధ్యమయ్యేది కాదనుకున్నాను. ఎందుకంటే వాడు సరిగ్గా చదవడు, మాట వినడు. మీరు ఎప్పుడైతే నాకు బాబు టెండూల్కర్ కథ చదువుకో అని చెప్పారో, ఆ రోజు నుంచి నిత్య పారాయణ చేస్తే మావాడు ఫైనల్ ఇయర్లో మొత్తం అన్ని ఎట్ ఎ టైం సబ్జెక్టులన్నీ పాస్ అయ్యాడు. ఈరోజు మావాడు అమెరికాలో ఉన్నాడు సార్ అని. అంటే ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి జ్ఞానమూర్తి శ్రీ సాయిబాబా. బాబా పైన అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే నీలో దాగి ఉన్నటువంటి విజ్ఞత, విద్వత్తు ఎలా పనిచేస్తుంది? చోల్కర్ భయపడుతూ ఉంటాడు. ఉద్యోగం పర్మనెంట్ కాకపోతే ఉన్న ఉద్యోగం కూడా పోయేటువంటి పరిస్థితి. బాబా ఈ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయిస్తే ఖచ్చితంగా నేను షిరిడీకి వచ్చి కలకండ పంచుతాను అని చెప్పి మొక్కుంటారు. అసలు బాబా ఎవరో తెలియదు, ఏ రోజు షిరిడీకి వెళ్ళలేదు. కానీ మనస్సులో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నింపుకొని చోల్కర్ బాబాను కోరితే శాశ్వతమైనటువంటి ఉద్యోగం వచ్చింది. శ్రీ సాయి సచ్చరిత మనకు కేవలం అదొక పుస్తకం కాదు, అందులో ఉన్నటువంటి అక్షరాలు కాదు, అవి బీజాక్షరాలు. మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసి మనల్ని జ్ఞానవంతులుగా, ఉన్నత సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే మనకు దోహదపడుతుంది. బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తులను ఎప్పుడూ కూడా జ్ఞాన సముపార్జనలో ఉంచేటువంటి వారు. భక్తుల యొక్క వారి పరిణితిని, వారి స్థాయిని బట్టి వారు ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి వారికి బాధ్యతను అప్పగించేటువంటి వారు.
కాకాసాహెబ్ దీక్షిత్ చేత ప్రతిరోజు కూడా భావార్థ రామాయణాన్ని, ఏకనాథ భాగవతాన్ని వాడాలో చదివించేటువంటి వారు. అంతేకాదు తమ షిరిడీకి వచ్చి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేటువంటి వాళ్ళందరినీ కూడా బాబా ఆదేశించేటువంటి వారు. వెళ్ళి వాడాకు వెళ్ళండి, అక్కడ పారాయణ జరుగుతుంది, శ్రవణం చేయమని చెప్పేటువంటి వారు. ఎందుకు చెప్పేటువంటి వారు? ఆ శ్రవణానికి వెళ్ళినటువంటి వారు ఏ సంశయంతో అయితే షిరిడీకి వచ్చేటువంటి వాళ్ళో పారాయణలో ఆ సంశయానికి వారికి సమాధానం దొరికేటువంటిది. అందుకోసం అని చెప్పి భక్తులందరినీ కూడా పారాయణ చేసేటువంటి చోటుకు పంపించారు. ఈరోజు మనందరము కూడా బాబా మనకు అనుగ్రహించినటువంటి శ్రీ సాయి సచ్చరితను చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటాం. అంటే ఏదో సమస్య వచ్చినప్పుడు పారాయణ చేయాలని, అప్పుడు మాత్రమే దాని పారాయణ అవసరం అని చెప్పి. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీ సాయి సచ్చరిత నీ చేతికి అందిందంటే అది సాక్షాత్తు బాబా వారి హస్తం చేతోటి మీకు దాన్ని అందించినట్టే. ఎందుకంటే ఆ రోజు భక్తులు ఎలా భావించేటువంటి వారంటే, బాబా పట్ల ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి వారంటే, కాకాసాహెబ్ దీక్షితు నిత్య నియమంగా పారాయణ చేసేటువంటి భావార్థ రామాయణ పుస్తకము పారాయణ చేసి 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 అది చినిగిపోతుంది. ఎట్లా అంటే ఆ రోజుల్లో టేప్ లేదు కదా, చిన్న ముక్కలతోటి, పేపర్ ముక్కలతోటి మళ్ళీ దాన్ని అతికించుకునేటువంటి వారు. ఇది చూసినటువంటి కొంతమంది మిత్రులు ఆ సంవత్సరంలోనే కొత్తగా ఒక భావార్థ రామాయణ పుస్తకాన్ని ఓ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ ఈ పుస్తకం ఇస్తే సంతోషపడతాడని చెప్పి ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఆ పుస్తకాన్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి, కాకా ఆ చిరిగిపోయిన పుస్తకాన్ని ఎన్ని రోజులు చదువుతారు, మీ పారాయణకి ఇబ్బంది కలుగుతుంది కదా, ఈ గ్రంథాన్ని మీరు తీసుకొని కొత్త గ్రంథం ద్వారా మీరు పారాయణ చేయండి అంటే కాకాసాహెబ్ దీక్షిత్ అంటారు, ఇది నా గురు ప్రసాదం, వారి స్వహస్తాల నుంచి అందినటువంటిది. ఇది చిరిగిందా, లేకపోతే పాతబడిపోయిందా, లేకపోతే ఉన్నటువంటి కుట్లు ఊడిపోతున్నాయా అనేటువంటిది నాకు సంబంధం లేదు. ఇదే నా జీవిత చరమాంకం వరకు ఈ గ్రంథాన్ని నేను పారాయణ చేయాలి. ఈ గ్రంథం పారాయణ చేసినప్పుడు కలిగేటువంటి ఆనందం మీరు కొత్తగా ఆయిల్ ప్రింట్తో తెచ్చినటువంటి పుస్తకం నాకు ఇవ్వదు అని చెప్తాడు. అంటే గురు ప్రసాదం ఎంత గొప్పది. గురు ప్రసాదంలో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని కనుక పట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులవుతారు. ఈరోజు చాలామంది సాయి సచ్చరిత పట్ల కొంత ప్రేమను కలిగి ఉంటున్నారు. దాన్ని పారాయణ చేయాలనేటువంటి దాంట్లో చాలామంది దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. 11 సంవత్సరాల క్రితం చాలామంది మమ్మల్ని ప్రశ్నించారు, ఏం చేస్తారు, ఏం చెప్తారు 24 గంటలు సాయి టీవీలో, ఏం చెప్తారంటే 24 గంటలు కూడా సరిపోదని చెప్పాను. ఎందుకంటే బాబా యొక్క తత్వాన్ని ఈరోజు సాయి టీవీలో 2015 నుంచి మొదలు పెడితే 2015లో మన ప్రస్థానం ఒక నర్సరీ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక ఇంటర్మీడియట్ స్థాయి దాకానే వచ్చానని చెప్పి నేను భావిస్తాను. ఆ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా రావడానికే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను, గొప్ప జ్ఞాన సంపదను మనందరం కూడా ఆర్జిస్తూ ఉన్నాం. ఇది తరగనటువంటిది. బాబా అంటారు కదా, బండ్ల కొద్దీ ఊది ఉంది, దాన్ని తీసుకెళ్లేటువంటి యోగ్యమైనటువంటి పుత్రుడెవడు రావట్లేదని చెప్పి. కాబట్టి ఆ బండ్ల కొద్ది జ్ఞానాన్ని మనం గనక పట్టుకోగలిగితే మన జీవితంలో అద్భుతాలను మనం చూడగలుగుతాం. జ్ఞానానికి మించినటువంటిది మరొకటి లేదు. నానాసాహెబ్ చందోర్కర్ అనుకుంటాడు, భగవద్గీతను చదివాను, భగవద్గీతలో ప్రతి శ్లోకము కంఠస్థ, ప్రతిదానిని నేను అవగాహన చేసుకున్నా అంటారు. కానీ గురువు అనుగ్రహం ఎప్పుడైతే వర్షించిందో నానాసాహెబ్ చందోర్కర్ పైన అసలైనటువంటి గీతకు అర్థాన్ని తెలుసుకోగలిగారు. ఎందుకంటే గీతా శ్లోకంలో బాబా చెప్పినటువంటి అర్థం, జ్ఞానం సంపాదించుకోవడానికి తత్వదర్శులను జ్ఞానుల వద్దకు వెళ్ళమని చెప్పి అనేటువంటి ఆ శ్లోకంలో బాబా అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారు. నానా, జ్ఞానానికి ఇంకో పదాన్ని చెప్పగలుగుతావా అంటే అజ్ఞానం అనేది ఉంటుంది కదా. ఎస్, జ్ఞానం అనేటువంటిది ఒకరు బోధించేటువంటి వస్తువు కాదు. జ్ఞానం నీలోనే ఉంటుంది. నిప్పు పైన బూడిదను తొలగిస్తే నిప్పు ఎలా ప్రకాశిస్తుందో నీలో ఉన్నటువంటి జ్ఞానం పైన కప్పబడ్డటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తే ఖచ్చితంగా జ్ఞానం ప్రకాశవంతంగా నీలో ప్రకాశిస్తుంది అని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా బాబా తన భక్తులందరికీ కూడా, అంటే జీవితంలో కూడా మనం ఎలా విజ్ఞతతో నడుచుకోవాలనేటువంటి అనేక విషయాలను బాబా చెప్పారు. సచ్చరితలో మీరందరూ చదువుకొని ఉంటారు దాము అన్న కథ. దాము అన్న కథ ఆ రోజుకు ఈ రోజుకు ఏ మార్పు లేదు.
ఆ రోజు దాము అన్న ఎట్లయితే అత్యాశకు పోతారో ఈ రోజు కూడా మనం అనేక సందర్భాల్లో అత్యాశకు పోతాం. ఉన్న దాంట్లో తిని తృప్తిగా ఉండకుండా ఏదో ఒకదాన్ని మరొక ధనాన్ని ఆర్జించాలనో మన స్థాయిని పెంచుకోవాలనో రకరకాల కుయుక్తులు బంతూ ఉంటాం. అది సరైనటువంటిది కాదనేటువంటి ఆ ఒక్క కథ మన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంటే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేస్తారు దాము అన్న? బాబా జాయింట్ వ్యాపారం చేద్దామంటున్నారు మిత్రులందరూ, లక్షల్లో లాభాలు వస్తాయి, మీరు అనుమతి ఇవ్వండి అంటారు. బాబా ససేమిరా అంటారు. శ్యామ అంటారు వచ్చి అడుగు, బాబాను స్వయంగా వచ్చి అడుగు అంటారు. వచ్చి ఏమడుగుతారు? సేమ్ మనలాంటి బుద్ధియే దాము అన్నకు కూడా ఉంటుంది. వచ్చి బాబాకి లంచం ఇయ్యాలని రోజు చూస్తాడు. బాబా వ్యాపారంలో లాభం వస్తే మీకు కొంత వాట. మనం కూడా అదే, మనం కూడా ఏదైనా బాగా డబ్బు సంపాదించేటువంటి పనిలో పడ్డప్పుడు ఏదానిపైన పెట్టుబడి పెట్టేటప్పుడు బాబాకు మొక్కుతాం, బాబా దీంట్లో లాభం వస్తే ఇగో నీకు పావులా వాట. పావులా వాట ఇస్తా అంటున్నావు కరెక్టే, నీకు డబ్బు వస్తుంది అనేటువంటిది నీకు అత్యాశ ఉంది, కానీ బాబాకు వాస్తవం తెలుసు దాంట్లో పూర్తిగా నష్టపోతావని చెప్పి. అందుకనే దాము అన్నను అస్సలు అతని ప్రతిపాదనను బాబా అంగీకరించడు. అంగీకరించకపోతే బాబా పైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాడు, అదేవిధంగా శరణాగతి చేసినటువంటి దాము అన్న వ్యాపారం వదులుకుంటాడు. వదులుకుంటే ఏం జరుగుతుంది? స్నేహితులందరూ తిడతారు, నువ్వు ఒక ఫకీర్ మాట వింటావా? అరే డబ్బు వ్యాపారం గురించి ఆయనకేం తెలుసయ్యా? రోజు వచ్చిన డబ్బులు నలుగురికి ఇచ్చేసి 4 ఇళ్ళు 5 ఇళ్లలో భిక్ష చేసుకునేటువంటి వారికి వ్యాపారం మెలకువలు తెలుసా అంటారు మిత్రులు. ఏమవుతుంది? ఒక 6 నెలల తర్వాత మొత్తం నష్టపోతారు. నష్టపోయిన తర్వాత మిత్రులందరూ వచ్చి దాము అన్న దగ్గరికి వచ్చి, నువ్వు అదృష్టవంతుడు అయ్యా, సద్గురు పాదాలు పట్టుకున్నావు, సద్గురువు చెప్పినట్టు నడుచుకున్నావు, నిజంగా నీకు విజ్ఞత జ్ఞానం నీకే ఉంది, మాకు లేదు, మేము చెప్తే వినిపించుకోలేదు, పెట్టిన లక్షలు పోయాయి అంటారు. అంటే మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలనేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని బాబా మనకు శ్రీ సాయి సచ్చరితలో ప్రతి అధ్యాయంలో కూడా మనకు అనేక విషయాలు, మనకు పాఠాలు ఉంటాయి దాంట్లో. మనం అనుకుంటాం చాలామంది సచ్చరిత పారాయణ చేస్తే కోరికలు తీరుతాయి. కోరికలు తీరవు, నీ జీవితం ప్రకాశిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. మనందరము కూడా ఒక సామెత ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం. అసలు శ్రీ సాయి సచ్చరితను ఫాలో అయితే అసలు ఆకులు పట్టుకునే పరిస్థితి రాదు, ఎందుకంటే చేతులు కాలవు. కాబట్టి సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కనుక మన జీవితాలకు అన్వయించుకుంటే, సచ్చరిత వేదాంతం కాదు, ఒక కల్పితమైనటువంటి కథ దాంట్లో ఉండదు. అందులో ఉన్నటువంటి ప్రతి కథ కూడా మన జీవితంలో ఆయా సందర్భాల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలి, మెసులుకోవాలనేటువంటి దాన్నే, అటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకనే బాబా సాక్షాత్తు సరస్వతియే, సాక్షాత్తు జ్ఞానస్వరూపుడే. అందుకనే ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము ఇతరుల కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పడితే కొంత పడి ఉండవచ్చు కాక, కానీ అందులో నుంచి ఏ విధంగా బయటికి రావాలనేటువంటి మెలకువ కూడా బాబా చెప్తారు తెలుసా. ఏం చేస్తారు? అంబడేకరు ఉద్యోగం పోతుంది, వ్యాపారంలో నష్టపోతాడు. చాలాసార్లు వచ్చి బాబాని అడుగుతాడు, బాబా ఎట్లా, నా పరిస్థితి బాగాలేదు, ఇంకెప్పుడు మెరుగుపడుతుంది అంటే, ఓపిక పట్టు అంటాడు. ఓపిక నశించిపోతుంది. నశించిపోయి ఇక నేను అక్కడ ఇక్కడ చేస్తే నాకు అనవసరమైనటువంటి బదనాం వస్తుంది, ఓ పని చేద్దాం అని చెప్పి భార్యతో సహా కుటుంబాన్ని షిరిడీకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాత్రిపూట సాటేవాడ పక్కన ఉన్నటువంటి బావిలో దూకి చనిపోవాలనుకుంటాడు. అప్పుడే బాబా సగనమేర నాయక్ తోటి అక్కల్కోట మహారాజ్ చరిత్ర పుస్తకాన్ని ఇచ్చి, ఈ చరిత్ర మీరు ఎప్పుడైనా పారాయణ చేశారా అంటారు. లేదు అంటారు. పుస్తకం తీయగానే వెంటనే దాంట్లో కథ వస్తుంది. ఒక వ్యక్తి అంబడేకర్ మాదిరిగానే అక్కల్కోటలో బావిలో దుంకి చనిపోదామని చెప్పి బావిలో దుంకితే అక్కల్కోట మహారాజ్ అతను తీసి పైకి లేపి కూర్చోబెట్టి, అరే నాయన, ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలు ఈ జన్మలోనే అనుభవించాలి, మళ్ళీ ఇంకో జన్మకి ఎందుకు వాటిని మోసుకెళ్తావు అని చెప్పి ఆ చెప్పినటువంటి ఆ కథ చదివిన తర్వాత అంబడేకర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఎస్, ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి ఈ జన్మలోనే అనుభవించాలనేటువంటి జ్ఞానం. మనం కూడా చాలామంది ఏదైనా కాలుకో కంటికో ఇంకో దానికో నొప్పి వస్తే, రోగం వస్తే అడుగుతాం, బాబా తొందరగా తీసుకెళ్ళిపో. తొందరగా తీసుకెళ్ళడం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా బాబా భక్తులుగా మనకు ఏవైనా ఉంటే ఈ జన్మలోనే ఇప్పుడే మనం అనుభవించి తీరాలి. అలా చనిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అంబడేకర్కి ఏం చేస్తాడు? ఒక జ్యోతిష్య శాస్త్ర పుస్తకం ఇచ్చి దీన్ని చదువు అని అంటారు. గురువు అనుగ్రహంతో వచ్చినటువంటి గ్రంథం కదా, దాన్ని చదివి పూణేలో కొన్ని సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా
జ్యోతిష్యం చెప్తున్నటువంటి వాళ్ళకంటే కూడా నేర్పరితరంగా జ్యోతిష్యం చెప్పి పూణేలో గొప్ప జ్యోతిష్యుడిగా పేరు ప్రఖ్యాతి గావించాడు. చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం చదివాడా? చిన్నప్పటి నుంచి ఆయన ఏమన్నా నిష్ణాతుడా? కాదు కదా. గురువు యొక్క అనుగ్రహం. ఇక్కడ గ్రంథం అనేటువంటిది సరస్వతి స్వరూపం కదా. ఆ సరస్వతి స్వరూపం బాబా చేతి నుండి అందుకున్నటువంటి అంబడేకర్ జీవితం మారిపోయింది. అదేవిధంగా శ్రీ సాయిబాబా వారు స్వయంగా అనుగ్రహించినటువంటి సచ్చరిత మనకు వచ్చిన తర్వాత మన జీవితం మారాల్సిందే. మారకుండా ఉండడం అనేటువంటిది ఉండకూడదు. 100% మారుతుంది. కాకపోతే ఏంటంటే దాని పట్ల మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండం. ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం సచ్చరితలో ఒక్క వాక్యం గురించి కూడా మాట్లాడేటువంటి సత్తా లేనటువంటి నాలాంటి వాడు, గురువు యొక్క అనుగ్రహము వారు అందించినటువంటి సాక్షాత్తు సరస్వతిని చేతబూనిన తర్వాత ఈరోజు ఆయన గురించి చెప్పేటువంటి అవకాశం, ఎప్పుడూ నిత్యము గొంతులో ఆయన కథలు, ఆయన లీలలు, ఆయన స్మరణ, ఆయన చింత అందులో ఉన్నాం కాబట్టే ఈరోజు ఆ గ్రంథం పట్ల ఒక అవగాహన పెంపొందించుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. అందరికీ అవకాశం ఉంటుంది. అందరూ కూడా అందరి చేతిలో సచ్చరిత ఉంటుంది. కానీ దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మన జీవితానికి? కేవలం దేవుడి పటం ముందు పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని తీస్తున్నామా? లేకపోతే నిత్యం మన జీవితంలో అదే సర్వస్వం అని చెప్పి మనం భావిస్తున్నామా? ఎవరైతే అదే సర్వస్వం, అందులో ఉన్నటువంటి నా గురువు యొక్క వాక్యాలు, వారి నోటి కింద ప్రవహించినటువంటి అమృత ధారను ఒడిసి పట్టుకుంటున్నామా అనేటువంటిది మాత్రం ప్రతిరోజు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ జీవితంలో సచ్చరితకు మించినటువంటి జ్ఞానం మరొక చోట ఎక్కడా బోధించబడదు. ఒక అమ్మాయి నిన్నే మెసేజ్ పెట్టింది, అన్న రేపు జ్ఞాన సరస్వతి జన్మదినం కదా, నేను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను, నిజంగా నాకేం తెలివి లేదు, నా జీవితం అంతా బాబా నడిపిస్తున్నాడు, ఒక ప్రాజెక్ట్ నేను డీల్ చేస్తున్నాను, నేను అనుకున్నాను నాకు ఏ ఎబిలిటీ లేదే, నేను ఎట్లా ఈ ప్రాజెక్ట్ని చేస్తా అనుకున్నాను, ఇప్పటికి కూడా ఎలా చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యం ఏమిటంటే నాకు ఇచ్చినటువంటి ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు ఏదైతే క్లయింట్ మేనేజర్ ఉన్నారో, క్లయింట్ మేనేజర్ నేను చేసే ప్రతి పనిని ప్రశంసిస్తున్నాడు, మా CEO కూడా చాలా బాగా పనిచేస్తున్నాం అంటున్నారు. కానీ నాకేమో ఆ ఎబిలిటీ నాకు లేదు కదా అనిపిస్తుంది. రోజు రాత్రి పడుకునే ముందు బాబా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను, బాబా ఈ ప్రాజెక్ట్లో నాలో ఏ ఎబిలిటీ లేకున్నా ఆ ప్రాజెక్టు నాకు వచ్చింది, అందులో అందరినీ సాటిస్ఫై చేస్తున్నానంటే ఇది నా ఎబిలిటీ కాదు బాబా, నీ ఎబిలిటీ, నీ సమర్థత, నువ్వుండి నడిపిస్తున్నావు అని చెప్పింది. మొన్న ప్రాజెక్టు పూర్తయినటువంటి సందర్భంలో అందరికీ కంపెనీ 2,000 రూపాయల బోనస్ వేస్తే నాకు 5,000 రూపాయలు వేశారన్నా, నాకు ఆశ్చర్యం వేసింది. అసలు నేను చేసింది ఏమీ లేదు, నిజంగా నాకు అంత ఎబిలిటీయే లేదు నాలో, కానీ ఎలా ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తున్నానో, ఆ ప్రాజెక్టులో ఎలా పనిచేస్తున్నాను అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. మనిషిని మాత్రమే నేనున్నాను, ప్రతి చర్యలో ప్రతి పనిలో బాబాయే నా క్లయింట్ మేనేజర్ మెచ్చేలాగా నాతో పని చేయిస్తున్నారంటారు. ఎస్, ఒక్క విశ్వాసం కలిగి ఉంటే మనము ఎంతటి సంక్లిష్టమైనటువంటి దాంట్లోనైనా బయటపడేటువంటి శక్తి ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రమే ఇస్తుంది. అది గొప్ప విజ్ఞాన భాండాగారం. అది ఇచ్చేటువంటి ధైర్యం మామూలుది కాదు. చాలామంది పడుకునేటప్పుడు సచ్చరితను పక్కన పెట్టుకొని పడుకుంటారు. నాకు తెలిసినటువంటి ఒక సాయి బంధువు 89 సంవత్సరాలు పెద్ద ఆవిడ సచ్చరిత ఎప్పుడూ తన పక్కన పెట్టుకుంటుంది. చెప్తుంది, అర్ధరాత్రి పూట ఏదైనా అవస్థ వస్తే నా భర్త కూడా 96 సంవత్సరాలు నా పక్కనే ఉంటాడు, ఆయన కూడా లేచే పరిస్థితుల్లో ఉండడు, ఆయన ఒకరు పట్టాలి. నాకేదైనా అటువంటి పరిస్థితి వస్తే, అర్ధరాత్రి పూట ఏదైనా అవస్థ వస్తే ఒక్కసారి సచ్చరితను గుండెకి అత్తుకుంటాను నాయన, ఎవరు వచ్చే పనే ఉండదు. నేను అదే అనుకుంటున్నాను, ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టకూడదు, ఈ ఒక్క తోడు ఉంటే చాలు మాకనంది. నా కళ్ళల్లోంచి నీళ్ళు పటపట రాలిపోయాయి. ఇంత విశ్వాసమా, ఇంత ధైర్యమా సచ్చరిత పట్ల? ఒక్క సచ్చరిత ఇద్దరే ఉంటారు. 96 సంవత్సరాలు వాళ్ళ భర్త వయసు, ఈమె వయసు 86 సంవత్సరాలు. ఈరోజు
కొంత 40, 60, 65 రాగానే అయ్యో నాకెవరు లేరే అని చెప్పి చాలామంది బాధపడేవాళ్ళు ఉంటారు. అవసరం లేదు. ఎవరిపైనైతే విశ్వాసం కలిగి ఉంటుందో, దేనిపైనైతే మన జీవితం ఆధారపడి ఉంటుందో, మనుషులపైన ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మనుషుల కోసమే ఆలోచిస్తాం. సచ్చరిత పైన, బాబా పైన నా జీవితం ఆధారపడి ఉందంటే ఎవరి కోసం ఆలోచిస్తాం? బాబా కోసం, ఆ సచ్చరిత కోసం ఆలోచిస్తాం. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నానాసాహెబ్తో అంటారు, నానాసాహెబ్ ఇట్లా మధ్యలో వదిలిపెట్టేటువంటి వ్యక్తులతో స్నేహం చేయకూడదు నానా, చివరంత వరకు ఉండేటువంటి వాళ్ళతో స్నేహం చేయాలని చెప్పి. ఈరోజు ఎంతమంది మన నుంచి మధ్యలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళే బంధాలు లేవా? అవి శాశ్వతం కాదు కదా. చివరంత వరకు తోడుండేటువంటి, ఈరోజు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా, ఇందులో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఏ తోడు లేకపోయినా ఆయన తోడుగా పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు చేతులు లేపు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కొడుకులు ఉన్నారా? బిడ్డలు ఉన్నారా? కన్నా తల్లుల ఆదరణ ఉందా? అయినటువంటి వాళ్ళ ఆసర కోసం ఎదురు చూస్తారా? చూడరు కదా. ఎట్లా బతకగలుగుతున్నాం? ఒక్క చివరి తోడు ఆయన ఉంటాడనేటువంటి ఒక్క జ్ఞానం కదా. అసలైనటువంటి జ్ఞానం ఏంటంటే రామాయణ మహాభారత ఇతిహాసాలు చదవడం కాదు. అసలైనటువంటి జ్ఞానం చివరంత వరకు ఉండేటువంటి ఒక తోడును నేను ఎంచుకున్నాననేటువంటిదే అసలైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ధన్యులు. అందుకనే ఈరోజు ఎవరి జీవితాలు ధన్యం అంటే చివరంత వరకు తోడుండేటువంటి వాడిని నేను పట్టుకున్నాను, అతను కదా నాకు చివరంత వరకు ఉండేటువంటిది, నా యోగక్షేమాలు చూసేటువంటిది. ఇది జ్ఞానం, ఇది అసలైనటువంటిది. ఇది లేనటువంటి వారు అధైర్యంతో మధ్యలోనే ప్రాణాలను వదిలేస్తారు, పిరికిగా భయంతో ఆయుష్ను తగ్గించుకుంటారు. ఎవరైతే చివరంత వరకు ఆయన ఉన్నారనేటువంటి వారు శతాయుష్కులుగా జీవిస్తారు. ఎవరిపైనా నేను ఆధారపడకుండా నా జీవితం తెల్లారిపోవాలి, ఆయన మాత్రమే నా జీవితంలో ఉండాలి, ఆయన మాత్రమే నా చివరి తోడు అనేటువంటి వాళ్ళు మాత్రమే అసలైనటువంటి జ్ఞానవంతులు బాబా మార్గంలో. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. సచ్చరిత చెప్తూ ఉంటుంది, నువ్వు అది కావాలి, కొడుకు కావాలి, కోడలు కావాలి, నా కొడుకు మంచి సంబంధం రావాలని కోరుకుంటావు తల్లి, చివరి నీ అంత్యకాలంలో నేను గుర్తుండాలని కోరుకో తల్లి అని అడుగుతాడు బాబా. ఇవేవి రావు, వస్తువు రాదు, కొడుకు రాడు, మనవడు రాడు, ఎవడూ రాడు. చివరికి నేను గుర్తుండేలాగా ఉండే కోరిక కోరుకో తల్లి అని అడుగుతారు సచ్చరితలో. చాలా సందర్భాల్లో చెప్తారు. ఎవరు నీకు చివరి వరకు తోడు అంటే ఆయన మాత్రమే మనకు చివరి వరకు తోడు. ఇంత అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది. ఈరోజు ఎవరి ముందైనా సరే మన బలహీనతను, మన యొక్క పొరపాట్లను చెప్పుకొని ఎవరి ముందైనా ఏడవాలంటే మనసు అంగీకరించదు, ఇగో అడ్డం వస్తుంది. కానీ ఆయన ముందు నిల్చుంటే నీ తప్పును నువ్వు ఒప్పుకుంటావు, బాబా ఎలాగైనా సరే దాన్ని సరిదిద్దు అని చెప్పి ఆయన అడుగుతావు. అంత చనువు ఆ ఒక్కరి వద్ద మాత్రమే మనకు ఉంటుంది. ఇంతకంటే జ్ఞానం ఏం కావాలి? ఇంతకంటే జీవితానికి పరిపూర్ణత ఏది ఉంటుంది? జీవితానికి పరిపూర్ణత ఒక్కటే, సర్వస్వ శరణాగతి. చెప్తారు కదా పెద్దలు, చెప్తారు, అరే 10 మందిని నమ్ముకోకరా, ఒక్కరిని నమ్ముకో అని అంటారు. ఆ ఒక్కరు మన జీవితంలో బాబా కావాలి. ఆ ఒక్కరు బాబా అయినప్పుడు ఖచ్చితంగా మన జీవితం పరిపూర్ణంగా, చాలా తృప్తిగా అంత్యకాలంలో మనం మన ఆత్మను బయటికి పంపించగలుగుతాం. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అసలైనటువంటి జ్ఞానం. జ్ఞానం 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 అని చెప్పి ఎక్కడో ధ్యానానికి పోవాల్సిన అవసరం లేదు. జ్ఞానం జ్ఞానం అని చెప్పి ఎవరో ఉపదేశిస్తే అక్కడికి పోయి జ్ఞానం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు తట్టి లేపుకోవాలి. ఎంత చక్కగా చెప్తాడు భగవద్గీత శ్లోకానికి బాబా, నానా జ్ఞానం అనేటువంటిది ఉపదేశించబడేటువంటిది కాదు నాన్న, అది ఉపదేశించబడేటువంటి వస్తువు కాదు, మార్కెట్లో ధర పెట్టి కొనలేవు. జ్ఞానం అనేటువంటిది నీలోనే ఉంటుంది. సద్గురువు యొక్క ఆశ్రయం పొందినటువంటి వారికి ఆ జ్ఞానం వికసిస్తుంది అని చెప్పి చెప్తారు. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపుడు. నేను ఆయనను శ్రీ సాయిబాబా కంటే కూడా మా జీవితాలకు వెలుగునిచ్చినటువంటి ఒక జ్ఞానస్వరూపుడిగా నేను చూస్తాను. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి, ఆయన అమృతధారను పంచేటువంటి ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. ఆ అదృష్టానికి జ్ఞానం అనేటువంటి వరాన్ని ఆయన ఇచ్చాడు. ఈ జ్ఞానమే లేకపోతే, ఆయన అర్థం చేసుకునేటువంటి ఈ పరిణితి లేకపోతే ఇంకెందుకు మనం ఆయనను ఆశ్రయించి. కాబట్టి ఆయనను ఈ రకంగా అర్థం చేసుకుంటే జీవితంలో ఇంకెవరూ లేరు. చాలామందికి ఇది చాలా కటువుగా అనిపించవచ్చు, బిడ్డ పైన ప్రేమ ఉండవు కదా, కొడుకు ఉండాలి. అది ఎంతవరకు అంటే వారు ఎదిగిన తర్వాత వారి బాధ్యతల్లోకి పోయేంత వరకు ఉండాలి.
అత్తామామకు చేయాల్సినటువంటి సేవ చేయాలి. బాబా ఎప్పుడు కూడా బాధ్యతలను విస్మరించి రమ్మని చెప్పడు ఎక్కడికి కూడా. బాధ్యతలు నిర్వర్తిస్తూనే జాగృతంగా ఉండడం అన్నమాట. నేను ఈరోజు నా బిడ్డ పుడితే బిడ్డకు సేవ చేయడానికి అమెరికాకు పోయాను, రేపు నా బిడ్డ నా చివరంకంలో బాగా చూస్తుందనేటువంటి ఆశ పెట్టుకోకూడదు. బాబా అదే చెప్తాడు, ఎవ్వరూ ఏమీ చెయ్యరు, చివరంతకు నువ్వు నా ధ్యాసలో ఉంటే అత్యంత సులువుగా నీ ప్రయాణం ముందుకు సాగుతుంది అని చెప్పి కాకాసాహెబ్కి ఇచ్చినటువంటి మాట ఆయన చరణాల వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మొదటి రోజు ఇస్తాడు. ఏమంటాడు? కాకా నిశ్చింతగా ఉండు, నీ జీవిత భారం నాది, నిన్ను నేను విమానంలో తీసుకెళ్తాను అని అంటాడు. అలాగే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఉద్దేశించి కూడా అదే అంటాడు, నీ బాధ్యత నాది, నిశ్చింతగా ఉండు. నిశ్చింతగా ఉంటామా? ఉండం. ఎప్పుడు ఏదో ఒక చింత, నిశ్చింత అనేటువంటిది ఉండదు. ఆ నిశ్చింత లేకపోవడం వల్ల అసలైనటువంటి దాన్ని మర్చిపోతాం. కాబట్టి కాకాసాహెబ్ దీక్షిత్ మాదిరిగా బాబా నా చివరి ప్రయాణం విమానంలో వెళ్ళాలి, విమానం నా కోసం సిద్ధం చెయ్యి అని చెప్పి ఖచ్చితంగా బాబా భక్తుల్లో చాలామంది బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా చివరి అంకం శుభప్రదంగా ముగుస్తుంది. సచ్చరిత చెప్తూ ఉంటుంది, ఊకే దాని గురించి దీని గురించి అడుగుతావు, ఎప్పుడూ గుర్తుపెట్టుకో, నీ కాలాన్ని కాలయముడు గణిస్తూనే ఉంటాడు, లెక్క పెడుతూ ఉన్నాడు. ఇగో నీ ఆయుష్ 70 సంవత్సరాలు, 70లో 49 అయిపోయాయి, ఇంకా మిగతాది ఇంతే, జాగ్రత్త సుమా అంటాడు. కానీ దాన్ని పట్టించుకోం. ఎప్పుడూ కూడా మనం మన జీవితంలో మృత్యువునే గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే జీవితంలో అనవసరమైనటువంటి ఆరాటాల వైపు వెళ్ళాం. ఎంత చేసినా అక్కడికే కదా మన ప్రయాణం అనేటువంటి దాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఎందుకంటే సచ్చరిత సత్యాన్ని మాత్రమే బోధిస్తుంది. ఆ సత్యం ఎప్పుడూ చెప్తుంది, అరే నాయనా మృత్యువును గుర్తుపెట్టుకో, మృత్యువును గుర్తుపెట్టుకో, ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకో. ఎందుకంటే అంతిమంగా నువ్వు చేరాల్సిన గమ్యం అదే, మృత్యువే. ఇంకా వేరే గమ్యం ఏమీ లేదు, ఇంక ఏ లోకానికి చేరవు, అక్కడికే చేరతావు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని నడిపించుకో, నియమబద్ధంగా నీతిబద్ధంగా నీ జీవితాన్ని మలుచుకో అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఇదే అసలైనటువంటి జ్ఞానం. ఈరోజు జ్ఞాన సరస్వతి దేవి జననాన మనందరం కూడా మనలో మేల్కొల్పోవాల్సినటువంటి జ్ఞానం గురించి మనం ఆలోచించాలి. ఆలోచిస్తే ఎటువంటి అవాంతరాలు, ఎటువంటి ఆరాటాలు, ఎటువంటి అంతర్మథనాలు లేకుండా మన జీవితం సుఖప్రదంగా ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని మనందరం కూడా మనసుల్లో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉంటేనే మన జీవితం సవ్యమైనటువంటి మార్గంలో నడుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.